యునానిమస్. నవీన్ పోలిశెట్టి అన్న విన్నర్, సంక్రాంతి విన్నర్ రాసి పెట్టుకోండి. మామూలు కొట్టలేదు చెప్తున్నా. అసలు ఈ చెత్త అంతా రాడ్లన్నీ పెట్టించుకున్నాక నాకు ఎంత రిలీఫ్ వచ్చిందంటే సినిమాలో పగలబడి నవ్వుకున్నా. నేను ఒక్క జోక్ మిస్ అవ్వలేదు, అన్ని పేలాయి. ఎమోషన్ కనెక్ట్ అయ్యా, ఏడుపు కూడా వచ్చింది నాకు. సొల్లు కాదు, నిజంగా చెప్తున్నా, సీరియస్ చెప్తున్నాను. నిజంగా మూవీ బాగుంది. ఇందులో కూడా అదే ప్రాబ్లం, సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ అవుతుంది. 15-20 మినిట్స్ అరే స్టఫ్ లేదు, మళ్ళీ స్టోరీ అయిపోయింది, ఇప్పుడు ఏం చూపిస్తాడు అనుకుంటే మళ్ళీ మనోడు డెప్త్ లోకి వెళ్ళి మళ్ళీ ఎమోషన్ యాంగిల్ తెచ్చి మళ్ళీ కవరప్ చేస్తారు. క్లైమాక్స్ బాగుంటుంది. ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్, ప్రాపర్ కమర్షియల్ మూవీ డెఫినేషన్ అన్నమాట. ఈ మూవీ ప్రాపర్ గా ఉంటాయి అన్ని, ప్రతిదీ పడింది, ప్రతిదీ పేలింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నవీన్ అన్న అంట. మరి అన్నా నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను, సారీ. నీ టాలెంట్ నేను అండర్ ఎస్టిమేట్ చేశా. సంక్రాంతి విన్నర్ నువ్వు అవ్వు అనుకున్నా, నువ్వు దొరికేస్తావు అనుకున్నా ట్రైలర్ చూసి. ఎందుకంటే ట్రైలర్ కట్ అలా ఉంది. బంగారు రాజ్ రీమేక్ అనుకున్నా, ఇది పిల్ల జమీందార్ రీమేక్, అది వేరే విషయం, తర్వాత మాట్లాడదాం. బట్ సినిమా పోతుందని అయితే అనుకున్నాను. యూ ప్రూవ్డ్ మీ రాంగ్. తోపు, నువ్వు తోపు అంతే, నువ్వు మామూలు పర్ఫార్మర్ కాదు. ఇప్పుడు స్టోరీస్, డైలాగ్స్ కూడా ఎంత బాగా రాయగలవు అని అర్థమైంది. కానీ నువ్వు తోపు అంతే. అంటే ఫ్లాలెస్ అయితే కాదు, చాలా ఫ్లాస్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అసలు కామెడీ ఎక్కడా తగ్గలేదు, మొత్తం వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే ప్యాక్డ్ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ప్లస్ కామెడీ, అంటే ప్రాపర్ ఒక అల్లరి నరేష్ అన్న సినిమా చూసినట్టుంది. అందుకే నేను ఏమంటే మన నవీన్ అన్న నెక్స్ట్ అల్లరి నరేష్ అన్న అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పట్లో మళ్ళీ అల్లరి నరేష్ అన్నలాగా ఎవరు మూవీలు తీయరు, మళ్ళీ తీయలేరు. ఆ కామెడీ అంటే న్యాచురల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్స్ ఎవరు తీయలేరని చాలా బాధపడుతున్నాను. బట్ నవీన్ అన్న స్పేస్ ఫిల్ చేస్తాడు అనిపిస్తుంది. నువ్వు మీనాక్షి పాప కొంచెం ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా సన్నగా అయిపోయినట్టున్నారు డైటింగ్ చేసి. ఆ డైటింగ్ చేసిందంతా స్క్రీన్ మీద తినేశారు. మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు, ఈ మధ్య హీరోయిన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా ఉండట్లేదు. చాలా క్యూట్ గా ఉంది పెయిర్, ఇద్దరిది కూడా పెయిర్ బాగుంది, వర్కౌట్ అయింది. సాంగ్స్ బాగున్నాయి. మిక్కీ జే మేయర్ అన్న కాబట్టి ఆబ్వియస్లీ, బట్ ఒక సాంగ్ ప్లేస్మెంట్ వరస్ట్, సాంగే వరస్ట్. ఆంధ్ర టు తెలంగాణ సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్. సినిమాకి ఏదైనా అనవసరం అంటే అది అంతే. ఇంకా పిల్ల జమీందార్ టెంప్లెట్ అన్న కదా, అది మాట్లాడుకుందాం. పిల్ల జమీందార్లో కూడా ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది కదా తర్వాత సెకండ్ హాఫ్ లో, సేమ్ అనమాట. యాస్టీస్ కాదు కానీ ఆల్మోస్ట్ 70% రిప్ ఆఫ్ పిల్ల జమీందారే, ఇంకా 30% మార్చారు కొంచెం. మీరు పిల్ల జమీందార్ చూస్తే మీకు ఏ ఎక్స్పీరియన్స్ వస్తుంది, సేమ్ ఎక్స్పీరియన్స్ ఇది. పిల్ల జమీందార్ గుర్తులేదు ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యి అనుకుంటే, డ్రాగన్, రీసెంట్ గా డ్రాగన్ వచ్చింది కదా, ఆ మూవీ చూసినప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ వచ్చిందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, మొత్తం రేసీ స్క్రీన్ ప్లే, బ్యాక్ టు బ్యాక్ పంచులు ఉంటాయి. సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్. ఆబ్వియస్లీ కామెడీ ఇన్నర్ లేయర్ లో రన్ అవుతూనే ఉంటుంది, బట్ మెయిన్ ఎమోషన్ ట్రాక్ వెళ్తుంది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ బాగుంటుంది. ఇది కూడా సేమ్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, బ్యాక్ టు బ్యాక్ అసలు హిలేరియస్ ఒక సీన్ అయితే, ఆపరేషన్ చార్లత అనే సీక్వెన్స్ ఉంటే ఎపిసోడ్స్, అవి అయితే మామూలు పేర్లేదు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ వైపు వెళ్తుంది. స్టోరీ ఇందులో కూడా నేను అసలు చాలా భయపడి చాలా డిసప్పాయింట్ అయ్యాను. నవీన్ అన్న కూడా స్టోరీ రాసుకున్నాడు కానీ స్టఫ్ లేదనమాట. ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది, సెకండ్ హాఫ్ ఏమీ లేదు, ఏం తీస్తారు అనుకున్నా. అండ్ అలాగే ఒక 15-20 మినిట్స్ ఇంటర్వెల్ తర్వాత అలాగే ఉంటుంది, ఎంటీగా ఉంటుంది, ఏం ఉండదు, డ్రాప్ అయిపోతుంది మొత్తం తర్వాత. బట్ మళ్ళీ ఎలా లేపుతారు మంచిగా, ఎమోషనల్ ట్రాక్ లోకి వెళ్ళి మళ్ళీ లేపుతారు. ఈజీలీ సంక్రాంతి విన్నర్ భయ్య. ఆల్రెడీ తొక్కాలని ప్లాన్ చేస్తున్నారు అక్కడ, చాలా మందిని తొక్కిన ఒక పిఆర్ మాఫియా ఇప్పుడు మన నవీన్ అన్నను కూడా తొక్కేద్దాం అని ట్రై చేస్తున్నారు. అవ్వదు, మీరు ఎంత తొక్కినా లాంగ్ రన్ లో ఏమీ పేకలేరు. సినిమా ఆడేస్తుంది, ప్యాక్ ఆడేస్తుంది. సో మీ సినిమా కొంచెం డౌట్ఫుల్ గా ఉంది, చూసుకోండి. ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నారు కదా అని పిఆర్ అదంతా చేసేసి సినిమా సూపర్ అనేసుకుంటున్నట్టున్నారు. చాలా బొక్కలు ఉన్నాయి, మేబీ లాంగ్ రన్ లో తేలిపోవచ్చేమో. ఇది కొట్టేస్తుంది చూసుకోండి. సో దీన్ని తొక్కేద్దాం ట్రై చేయొద్దు. ఇంక ఇందులో ఫ్లాస్ స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు అన్ని చెప్పలేం కదా, స్పాయిలర్స్ అయిపోతాయి. ఒకటేంటే ఫస్ట్ హాఫ్ లో మన ఇప్పుడు ఏంటంటే బేస్ చిన్న పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు జమీందార్ మనవాడు కానీ ప్రస్తుతం పేదోడు, అంటే ప్రస్తుతం డబ్బులు లేవు, బట్ స్టిల్ హీరోయిన్ కోసం అన్ని చేస్తాడు డబ్బులు పెట్టి. అంటే ఒక సీన్ ఉంటుంది, మన ఇక్కడ ఊర్లో బీచ్ ని గోవా చేస్తా అంటాడు, గోవా సెటప్ చేస్తాడు. మరి డబ్బులు ఎలా వస్తాయి నాకు అర్థం కాదు. హీరోయిన్ ని పడేయడానికి సమ్ థింగ్స్ చేస్తాడు అనమాట, వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తే తెలియదు. మరి ఇలాంటి సెకండరీ ఫ్లాస్ అన్ని ఉంటాయి. మనం ఏంటంటే ప్రైమరీ సీన్ ఎక్స్పీరియన్స్ చూస్తాం,
ఎక్స్పీరియన్స్ బాగుండేసరికి ఇవన్నీ మర్చిపోతాం, అంటే పక్కన పెట్టేస్తాం ఈ లాజిక్స్. బట్ మామూలుగా చూస్తే ఫ్లాస్ ఇవి అలా ఉంటాయి. హీరో దగ్గర డబ్బులు లేవంటాడు, మళ్ళీ ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నా డబ్బులు వచ్చేస్తాయి, ఎలాగో తెలియదు. సేమ్ విత్ హీరోయిన్, అదే హీరోయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హీరోయిన్ ఫ్యామిలీకి, బట్ వాళ్ళు మామూలుగానే బతికేస్తుంటారు, అన్ని జరిగిపోతుంటాయి. అవన్నీ పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ వైజ్ అసలు నువ్వు ఎక్కడ తగ్గదు, ఏమి ఆడుగా అనిపించదు. అంటే కట్ ఆఫ్ అయిపోరు టోటల్ గా, ఏంట్రా ఇది అని చెప్పి. అంటే న్యాచురల్ బ్రో. ఇప్పుడు ఇందులో కూడా అంటే క్రింజ్ అని మీరు కేటగరైజ్ చేద్దామంటే ఇందులో కూడా కొన్ని క్రింజ్ జోక్స్ ఉంటాయి, కానీ ఎక్కడ మీకు ఆ ఎఫెక్ట్ తెలియదు అనమాట. ప్రతి దానికి నవ్వుతారు, ప్రతిదీ పేలుతాయి. టైమింగ్, ఆ రైటింగ్లో ఆ టైమింగ్, ఆ జోక్ పడడం, అదే ఇంపార్టెంట్ అక్కడ. సీన్, అందుకే బేస్ సీన్ అనేది బాగుండాలనేది. బేస్ సీన్, దాని తాలూకు రైటింగ్ సెటప్ ఉంటే, ప్రిమైస్ ఉంటే, అప్పుడు అందులో నువ్వు దాంట్లో ఏదైనా చేయొచ్చు అనమాట. సీన్ బాగాలేనప్పుడు జోకులతో ఫిలప్ చేసి జోకులతో నవ్విద్దామని రాసుకుంటే అప్పుడు పోతాయి. అదే మీ దగ్గర సీన్ ఉంది, సీన్ కంటెంట్ ఉంది, అప్పుడు దాని నుంచి వచ్చే డైలాగ్స్ ఎలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఏదైనా రాసుకోవచ్చు, పేలుతాయి కూడా. సినిమా ఇంత లేపుతున్నాడు ఏంట్రా, పెయిడ్ ఇది అది అని మీరు ఏదైనా కామెంట్ చేసుకోండి. బట్ సినిమా చూసొచ్చి మీ ఒపీనియన్ అప్పుడు కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. అంతవరకు నెక్స్ట్ వీడియోలోకి వద్దాం, ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.